ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బయట సిటీని. గత శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు విజయవాడ మహానగరంలో కురిసిన కుంభవృష్టి కారణంగా విజయవాడలో సింగు నగర్ తదితర కాలనీలన్నీ కూడా వరదలో ఎలా చిక్కుకుపోయి అందరం చూశాం కదా. అయితే వరద బాధితులని రక్షించడానికి వారికి సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ అందరినీ కూడా ఆశ్చర్యచేస్తుంది. ఎందుకంటే 74 ఏళ్ల వయసులో కూడా ఆయన ఒక కుర్రాడిలాగా నీళ్ళల్లో, అంటే నడుము లోతు వచ్చిన నీళ్ళల్లో అలా నడుచుకుంటూ వెళ్తూ ప్రతి ఒక్కరిని ఆయన పలకరించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు. అయినప్పటికీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, వరద బాధితులను రక్షించడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది అన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకు అలాంటి వార్తలు వస్తున్నాయి, ఏంటి అసలుకి అన్న వివరాలు తెలుసుకోవడానికి పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. గత వారం మనం చూసామండి, ఆ ప్రకృతి ప్రకోపాన్ని మనం చూసామన్నమాట, అక్కడ కళ్ళారా చూసామన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా కూడా ఏపీలో, ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం పరిస్థితి పక్కన ఉండి ఏపీలో రాష్ట్రం తెలంగాణ ఉన్నా కూడా విజయవాడ అంటే ఒక మహానగరంగా చూస్తుంటారు. ఆ మహానగరాన్ని కుండపోత వర్షం, ఒక వరద అనేది, ఒక కుంభవృష్టి ముంచెత్తేసింది. అంటే మొదటి రోజు శుక్రవారం అర్ధరాత్రి, శనివారం అర్ధరాత్రి వరకు అన్ని కాలనీలు జలమయమైనా కూడా తర్వాత శనివారం రాత్రి నుంచి అన్నీ కూడా నీళ్ళన్నీ కూడా కాలవల్లోకి వెళ్ళిపోవడము, పక్కనే వరదల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే బుడమేరు వాగు పొంగిందో, ఆ బుడమేరు వాగు పొంగడం వల్ల సింగు నగరు, అక్కడ అజిత్ నగరు, ఎస్ఆర్పురము, ఇక పైపుల కాలనీ, ఇలా తదితర కాలనీలను కూడా నీటిలో మొత్తం కూడా నీళ్ళలోనే మునిగిపోయాయి అనమాట. అంటే సింగు నగర్ ఫ్లైఓవర్ దగ్గర మనిషికి నడుములో తోస్తే లోపలికి వెళ్ళే కొద్ది కూడా ఫస్ట్ ఫ్లోర్లు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. ఆ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకున్న అందరూ చూసామంట. కానీ ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యము అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అది అవివేకంతో కూడిన మాట అంటారు నేను. ఎందుకంటే రాజకీయ పరిణతి, పరిపక్వత లేని వాళ్ళు మాట్లాడే మాట అంటారు. ఓకే. ఎందుకంటే ఆ నాయకుడే ఫీల్డ్లోకి వచ్చి ఏదో వరదలో తిరుగుతున్నట్టుగా అట్లా వచ్చి అట్లా వెళ్ళాడు. ఆయన అమ్మట ఆ గతంలో ఉన్న 4-5 ఉప ముఖ్యమంత్రులు లేరు, మంత్రులు లేరు, ఒక వెల్లంపల్లి తప్పితే. ఆయన కూడా వచ్చేవంటే మ్యాన్ మేడ్ ప్లేట్స్ అన్నాడు. ఏంటి సార్ అది? ఒక విఘ్నత గల ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అనే మాటేనా? మరి ఆయన ఏం చదువుకున్నాడో, ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు. మ్యాన్ మేడ్ ప్లేట్స్ ఏంటండి నారాజు గారు? నాకు పూర్తిగా తెలియదు, మీరు చెప్పండి. మ్యాన్ మేడ్ ప్లేట్స్ అంటే ఏంటండి? అంటే మరి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే కృత్రిమ వర్షాలు అనుకోవచ్చు, లేదంటే మనుషులు తయారు చేసిన వరదలు అనుకోవచ్చు, ఏదైనా రెండు అర్థాలు అనుకోండి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. మరి అది మీరు అంటారా? మీరు కూడా ఎలా ఫీల్డ్లో అంటాను? ఉన్నట్టున్నారు. మీరు కూడా ఫీల్డ్లో వరదల్ని మనుషులు తయారు చేయలేరు, కృత్రిమ వర్షాలు అనేది అది వేరే, ఇవి రెండు కాదు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే మరి నాకైతే అంటే నాకు ఇక్కడ తెలిసిన అర్థం అది. మరి ఇక మీరు తెలియతే కాకుండా మీరు ప్రత్యక్ష సాక్షి. ఓకే, మీరు 4 నేను రోజులు ఆడే ఉన్నా, అక్కడే ఉన్నా. ఆడే ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. బుడమేరు అనే వాగు పొంగి కృష్ణా నది ప్రకోపం, విలయతాండం, ప్రకృతి విలయతాండం చేస్తే కృష్ణా నది మధ్యలో ఉన్న ఆ విజయవాడ నగరాన్ని మీరు అన్నట్టు సింగనగర్ కావచ్చు, మిగతా నగరాన్ని కూడా రామలింగేశ్వర నగరు, పైపుల కాలనీ జల దిగ్బంధంలో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయిందంటే ఎంత భయభ్రాంతులు గురవుతా, కరెంటు కూడా లేకుండా ఆహాకారాలు మనం చూడొచ్చు. అంటే అంటే పగవాళ్ళకి కూడా ఇది జరగకూడదన్న భావన, భయం అనేది కలిగింది. అంటే ప్రకృతి విలయతాండం చేస్తే ఎలా ఉంటుందో మనం చూసాం. దానికి కారణం ఎవరు? గత పాలకులు కాదా? బుడమేరు 90% ఆక్రమణకు గురైందని ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో ఏపీలో కూడా హైడ్రా రావాలి అని. హైడ్రా, ఎందుకంటే హైడ్రా లాంటి వ్యవస్థ రావాలన్నాడు. ఇప్పుడు దాంట్లో పెద్ద పెద్ద బడా నాయకులంతా కూడా బుడమేరు వాగు పక్కన 90% ఆక్రమించుకొని కదా ఈ పరిస్థితి వచ్చింది. మరి దీని ఎవరు? గత ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? మరి వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయిపోయి కనీసం బయటికి రాలేని పరిస్థితిలో ఈ మంత్రులంతా ఏమైపోయారు? 4-5 ఉప ముఖ్యమంత్రులు ఏమైపోయారు? ఒక వెల్లంపల్లి తప్పితే ఆయన పక్కన ఎందుకు లేకుండా పోయారు? సహాయ కార్యక్రమాల్లో కనీసం ఎందుకు పాల్గొనలేకపోయారు చెప్పండి? పాల్గొనకపోయినా 74 సంవత్సరాల వయసులో, మీకు కూడా తెలుసు సార్, దాదాపు 4 దశాబ్దాలు దాదాపు రాజకీయ అనుభవం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్నది. 74 సంవత్సరాల వయసులో అటువంటి చలిలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆ బోట్లో వెళ్ళి నదీ జలవా ప్రాంతంలో మధ్యలో ఎవరన్నా ఏదైనా జరగడం జరిగితే ఏమవుతుంది సార్? ఆయన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మినిస్టర్ నారాయణతో కలిసి వెళ్తుంటే నైట్ పూట అర్ధరాత్రి వరకు తిరిగి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్తున్నాడంటే అక్కడే కలెక్టర్ ఆఫీస్లో పడుకొని కలెక్టరేట్ని సీఎంఓగా మార్చుకున్నారు. ఏ నాయకుడైనా మనం చూసామా సార్? అంటే నేను కూడా చూశానండి, అక్కడికి వెళ్ళాను కదా, 2 రోజులు అక్కడే ఉన్నా కంటిన్యూగా నేను. అంటే పబ్లిక్, అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, తెల్లవారుజామున 3-4 వరకు అక్కడే పర్యటించారు, అధికార గణాన్ని అంతా కూడా పురమాయించారు. ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క బాధితుడిని కూడా ఇచ్చేయకూడదు,
సురక్షిత ప్రాంతాలకు తరలించండి, ప్రతి ఒక్కరికి భోజనం కావచ్చు, నీళ్లు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు అందించాలనేది ఆదేశాలు అయితే జారీ చేశారు. అక్కడే ఉంటూ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన అధికార యంత్రాంగం ఎందుకో పట్టించుకోలేదండి. అంటే నేను కల్లారా చూశానట. అంటే ఎవరిని అడిగినది నా పరిధి కాదు, నా పరిధి కాదు. ఒక నిండు గర్భిణి నడుచుకుంటూ వెళ్తూ కూడా తనకు ఒక వెహికల్ లేదా నడవలేక, ఆ నీళ్ళలో నడవలేక బోటు కావాలన్నా కూడా అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. అక్కడ బోట్లు చాలా దింపినా కూడా వాళ్ళంతా కూడా ఈ రెస్క్యూ టీం వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు తప్పితే ఎవరిని కూడా ఎక్కించుకోలేదు ఆ బోట్లలో. అంటే ఇదంతా కూడా నాకు కనిపించింది అక్కడ కేవలం అధికారుల నిర్లక్ష్యం కనిపించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూటమి ప్రభుత్వం పైన ఈరోజు మచ్చబడుతుంది. అదేమి ఉండదండి. కొంతమంది అధికారులు చేసినంత కూటమి ప్రభుత్వం మొత్తం మీద మచ్చబడింది అనుకోవటం లేదు. నేను దాన్ని విభేదిస్తాను. ఎందుకంటే మీరు చూసిన ఇది వేరు. 2.5 లక్షల మంది జలదిగ్బంధులు చిక్కున్నారు. చివరి స్టేజ్ వరకు వెళ్ళలేకపోయారని చెప్పి సాక్షాత్తు ఒప్పుకున్నాడు. రాజకీయ నాయకుడు పరిపక్వత చెందిన వ్యక్తి ఎవరు అనుకున్న చంద్రబాబు నాయుడు గారు. నేను పూర్తిగా న్యాయం చేయలేకపోయాను, నాకు అధికార గణం సరిగ్గా పని చేయలేకపోయింది అన్నాడు. మరి ఎవరి తప్పు? నాయకుడి తప్ప? ఇంతకుముందు గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు అంటగాకి వైసీపీ ప్రభుత్వంలో ఆ పదవులు అనుభవించిన వాళ్ళు అంటి అంటున్నట్టుగా చేయటం వల్లేగా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ కాదు ఇది. ఆయన అనుంగులు, ఆయనకి బాటలు నడిచే కొంతమంది అదే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు నిర్వాహకం అంటున్నట్టుగా ఇదేవటం వల్ల చివరి వరకు కూడా ఆ యొక్క ఎవరైతే వరద ముంపుకు గురయ్యారో వాళ్ళని కాపాడలేకపోయారనేది ఆయన బాధ. ఆయన సాక్షాత్తు ఎవరైనా చెప్తారా? ఆయన ఫీల్డ్లో ఉన్నాడు, ఆయన ప్రాణాల సైతం పరంగా పోరాడాడు. ప్రతి మంత్రి, హోమ్ మినిస్టర్ కూడా ఆమె ఇల్లు కూడా మునిగిపోయింది. ఆమెతో పాటు డిప్యూటీ సీఎం రివ్యూలు చేస్తున్నాడు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి. ఈరోజు ఆయన 400 గ్రామాలకు 400 పంచాయతీ, ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 4 కోట్లు ఇచ్చాడు. తెలంగాణకి ₹1 కోటి ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ₹1 ఇచ్చాడు. 6 కోట్లు ఇచ్చాడు. ఈ సోకాళ్ళు చెప్పి 3 రోజుల నుంచి అదృశ్యం అయిపోయాడని చెప్పే డిప్యూటీ సీఎం అని చెప్పే ఈ సోకాళ్ళు వైసీపీ నాయకులు ఏమైపోయారు? ఏ రోజున ₹1 బయటికి తీసి ఇచ్చారా? ₹6 కోట్ల ఎవరైనా ఇస్తారండి? అట్లా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్య గారు శ్రీమతి గారు హెరిటేజ్ నుంచి ₹2 కోట్ల సాయం చేశారు. ఇవన్నీ కనపడతలేదు వీళ్ళకి. దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరైతే ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన సంస్థల నుంచి 10 కోట్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు లేకపోతున్నారు? కూటమి వైఫల్యం అని ఎలా చెప్తారు? ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా, సంక్షేమం మాటన బట్టర్ నొక్కాం అని అభివృద్ధిని మర్చిపోయే తలికి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇది ఇక్కడ చివరికి వరదలు కూడా రాజకీయం చేద్దాం అనుకోవటం ప్రజలు చూస్తూ ఉండరు సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయం చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో అక్కడికి రావడము, పర్యవేక్షించడము, నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళడము, బాధితుల దగ్గరికి, వరద బాధితుల దగ్గరికి వెళ్ళడము అంతా కరెక్టే. కానీ దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావడం వల్ల అధికార గణం అంతా కూడా ఆయన దృష్టిలో పడాలని ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఆయన చుట్టూ ఉండడమే సరిపోయింది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు సైతము కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని వర్క్ డివిజన్ చేసి అధికారులందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాకి పంపించి ఏ ఏరియాలో ఏమేమి చేయాలి ఎవరెవరని అలా పంపించి మానిటరింగ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అన్న భావన కూడా మరికొంతమందిలో తలెత్తి. కమాండ్ కంట్రోల్లో అధికారులు ఉంటారు. ఇప్పుడు నేను కమాండ్ కంట్రోల్లో డిప్యూటీ సీఎం ఉన్నాడు. అధికారులు రివ్యూ చేసుకుంటారు, చీఫ్ సెక్రటరీలు ఉంటారు, మిగతా యంత్రాంగం చూసుకుంటారు, ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంటారు. వాళ్ళ పని అది. ముఖ్యమంత్రికి ఒక భరోసా ఏమిస్తాడు? రాకపోతేనే రాలేదంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం రాలేదు, కనపట్లేదు అన్నారు, 3 రోజులు వీళ్ళే అడుగుతారు. అదే ముఖ్యమంత్రి గారు వెళ్తేనేమో ఆయన టాటా చెప్తున్నాడని చెప్పి భారతి గారు ట్వీట్ చేస్తారు. బోట్లో ఉండి టాటా చెబితే మీ హస్బెండ్ గారు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు వరదలో నడుచుకుంటా వచ్చి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఎలా అంటాడో కూడా భారతి గారు చెప్పాలి కదండి. మరి ఆయన ఆ వయసులో 74 సంవత్సరాలు నదిలో సరస్సు ప్రవేశిస్తూ ఉంటే మధ్యలో బోటుతో వెళ్ళి ధైర్యవంతుడే కదా, ఆ విధంగా అప్రిషియేట్ చేయాలి కదా. ఎక్కడ కదా అనేది భరోసా ప్రజలకు ఇవ్వాలంటే నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం వల్ల క్రౌడ్ పూలింగ్ అవుతుంది. అక్కడ మొత్తం జనం వచ్చేస్తారు. అధికారులంతా అక్కడే గుమిగూడడం వల్ల బాధితులకు న్యాయం జరగదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసు ఆగలేక తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళని చూడాలి, పరామర్శించాలి, వాళ్ళ కష్టాలను కళ్ళ చూడాలి, రావడం కరెక్టే, లేదని లేదు. ఆయన రావడం మంచిది, ఒక ముఖ్యమంత్రిగా నాయకుడిగా రావాలి. కానీ రావడం కన్నా ఆయన వర్క్ డివిజన్ చేసి అధికారులను బాగా పని చేయించి ఉండింటేగిన ఇంకా బాగుండేది కదా అనేది. అదేం కాదండి, వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆయనకు బాగా తెలుసు. ఆయనకు అనుభవం, 4 దశాబ్దాల అనుభవం, ఎవరితో ఎలా చేయించాలనేది. కొంతమంది సహకరించాలి. గత ప్రభుత్వంలో అదే అప్పుడున్న పార్టీతో అండగాగిన వాళ్ళు ఎందుకులే వీళ్ళకి పేరు రావడం అనేది అట్టినట్టుగా ఉన్నారు. ఆ బోట్లు సకాలంలో ఇచ్చేయలేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఇచ్చింది, హెలికాప్టర్లు ఇచ్చింది, పడవలు ఇచ్చింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ వచ్చినాయి. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసామా, అధునాతనమైన డ్రోన్ కెమెరాల ద్వారా ఫుడ్ పంచడం మనం చూసామని చెప్పండి. టెక్నాలజీలు ఉపయోగించుకోవడం చంద్రబాబు నాయుడు దిట్ట. కానీ ఆకలితో ఎవరైనా అలమటించారా? చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మహిళలు అడిగితే ఏమో ప్రభుత్వం
మీకేం చేయలేదు కదంటే లేదండి, ఇంత లోతును కూడా సాక్షాత్తు అందరూ వచ్చే అధికారులు మాకు కావాల్సినన్ని ఇస్తున్నారు, వాళ్ళు మాత్రం ఏం చేయగలరని ఒక ఆడబిడ్డ ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? అంతేగాని ఇది రాజకీయం చేయడం తగ్గదు కదండి. ఆయన వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫీల్డ్లో ఆయన అర్ధరాత్రి కూడా అపరాత్రి వెళ్ళినందుకు అప్రిషియేట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని కూటమి వైఫల్యం అని చెప్పడానికి వీళ్ళేం చేశారు? ఎవరున్నారు? వీళ్ళు మాజీ ముఖ్యమంత్రులు ఏమైపోయారు, మంత్రులు ఏమైపోయారు? ఆయనేమో జోగి రమేష్ ఆయన ఇల్లు కూడా మునిగిపోయిందని ఫ్యామిలీతో పడవలో బయటకు వెళ్తున్నాడు. ఇంకేముంది సార్? ఎవరున్నారు సార్ అక్కడ? వీళ్ళు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? కాబట్టి పూర్తిగా అది ప్రతిపక్షం అనేది హోదా కూడా లేదనుకోండి, వాళ్ళు చెప్పినంత మాత్రాన జనానికి తెలుసు ఫీల్డ్లో ఉద్దుహు తుఫాన్లో చంద్రబాబు నాయుడు ఎలా పనిచేశాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏం పనిచేస్తాడు, సీఎం క్షేత్రస్థాయిలో ఏం పనిచేస్తున్నాడు అనేది ప్రజలకు తెలుసు. అంటే నేను కూడా అక్కడ 2 రోజులు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు చంద్రబాబు నాయుడు రావడము, అలా నీళ్ళల్లో దిగడము, బోట్లో వెళ్తూ పరామర్శ అంతా కూడా అది చాలా మంచి పరిణామమే. ఒక నాయకుడిగా తన కర్తవ్యాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని బాగా నిర్వర్తించాడు. కానీ ఇలాంటి విమర్శలు వస్తున్నప్పుడు అసలు ఏంటి పరిస్థితి? ఏముండదండి, రాజకీయాలు అనేది విమర్శలు అనేది సహజం. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు మొన్నటిదాకా. ఈ ప్రభుత్వ కళ్ళు మూసి తెరిచేదానికి 5 సంవత్సరాలు అయిపోయింది అంటారు. చివరికి మ్యాన్ ఫ్లడ్స్ అంటున్నారు. ఇంకా రేపు ఏమంటారో తెలియదు. ఇక్కడ మనిషి రావడం ముఖ్యమా, సమస్య పరిష్కారం ముఖ్యమా అంటే ఏమంటారండి మీరు? మనిషి నాయకుడిగా రావటం ముఖ్యం, మిగతా కేడర్కి ధైర్యాన్ని ఇచ్చటం ముఖ్యం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు, అసలు వరద బాధితుల దగ్గరికి రాలేదని విమర్శలు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది ఏముంది? 3 రోజులు కనపడలేదన్నారు కదా. నిన్న వచ్చి రివ్యూ కమాండ్ కంట్రోల్లో ఉండి చేశాడు కదా. ఆయనే కదా సివిల్ సప్లై, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నా, పంచాయతీలు గ్రామాలు రోడ్లు వేయాలన్నా మొత్తం ఆయన పరిధిలోనే కదా రివ్యూ చేశాడు కదా. నేను వస్తే మిగతా అక్కడ రెస్క్యూ టీం కానీ జనావాసాలకు కానీ నాకు రక్షణ కల్పించాలి, మిగతా అభిమానులు వస్తారు, ఫోటోలు అంటారు, ఈ రకరకాల వల్ల మిగతా వాళ్ళు ఆ భద్రత లోపించే అవకాశం, వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది కలిగిద్ది. కాబట్టి అధికారులు వెళ్ళొద్దన్నారు, అందుకని నేను వెళ్ళలేదన్నాడు. అది పర్ఫెక్ట్. అది నిన్న చెప్పిన మాట. ఈ రోజు అయితే మార్నింగే ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో మాట్లాడాడు, రివ్యూలు చేశాడు. ఎక్కడెక్కడ ముంపుకు గురైన ప్రాంతాల్లో 2 రోజుల్లో వెళ్ళబోతున్నానని చెప్పి అన్నాడు. ఆ తర్వాత 3వ స్టెప్ అండి ఈరోజు ప్రెస్ మీట్, చారిత్రాత్మకమైన తీర్పు అండి. ఆయన ఇంతవరకు రాజకీయ నాయుడు దేశ చరిత్రలో నేను ఇప్పుడు చూడలా. ఒక వ్యక్తి కోటి రూపాయలు ఇస్తాడు, లేకపోతే ఏదో పొలం పొట్లాలు, ఏదో భోజన పొట్లాలు ఇచ్చి అందరితో తులిపేసుకుంటారు, ఇంత చేసామని చెప్పి ఇంత చూపించుకుంటారు. కానీ ఈ చేతికి ఇచ్చింది రెండో చేతికి తెలియకుండా చేస్తాడు ఆయన. 400 పంచాయతీలకు ఒక పంచాయతీ ₹1,00,000 అంటే 400 లక్షలు సార్, 4 కోట్ల రూపాయలు. దేశ చరిత్రలో ఏ ఉప ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా సొంత ఆస్తుల నుంచి కానీ ఎవరైనా రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి? తన సొంత ఖర్చు పెట్టి, తన సినిమాల్లో వచ్చిన డబ్బుని తన ఖర్చు పెడుతున్నాడు రూపాయితో సహా. 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకు ఇస్తున్నాడు సార్. స్వయంగా పోయి నేను ఇస్తానంటున్నాడు. నేను ఇచ్చేది కొద్ది దానికి, ఏదో దానికి శానిటేషన్ దీనికి ఉపయోగపడవచ్చు, ఇంకా చేయాలన్నా నాకున్న వనరులు ఇచ్చా, నేను ఇంత ఇవ్వగలుగుతున్నానని చెప్పాడు ముఖ్యమంత్రి. అంతకుముందు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? సరే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా తన సొంత ప్రాపర్టీ నుంచి, పార్టీ నుంచి ₹1 కోటి అనౌన్స్ చేశాడు తప్పితే తన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చాడు సార్. ఈ రోజు ఏ సినిమా నటుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పారిశ్రామికవేత్త అయినా 6 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉండాలండి. 6 కోట్ల రూపాయలు ఇచ్చాడంటే ఆయన గుండా ఏంటా అంటారు సార్. అది గొప్పతనానికి ఎప్పుడు వచ్చావన్నది కాదు. ఏమి గుండెరా ఆడిది, ఏమి గుండె బతకాలి, ఆ గుండె బతకాలి. సినిమాలో డైలాగ్ ఉంది కదా. నిజం సార్, గుండె బతకాలి, 10 మందిని బతికిస్తుంది. నిజం, వాస్తవం అది. నాకు కూడా నేను ఆ వ్యక్తి ఎదుగుదల తీరు ఎక్కడ గెలిపించలేదు సార్. దశాబ్దంకైనా ప్రజల కోసం పోరాడు, ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నాడు. తన బిడ్డల డిపాజిట్లు కూడా 34 కోట్ల రూపాయలు 5,000 మంది కౌలు రైతులకు ఇచ్చాడు. అదే అనుకున్నాం ఏది రాజకీయాలు రాకముందు. వచ్చిన తర్వాత 55 సంవత్సరాలు అడుగుపెట్టి నిన్న కాక మొన్న పుట్టినరోజు కూడా జరుపుకోలేదు సార్. మొక్క నాటమన్నాడు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొమన్నారు. ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనిషి అంతా మునిగి అమ్మిశెట్టి వాసు, బొలిశెట్టి వంశీకృష్ణ ఇటువంటి విజయవాడలో పులిహోర పొట్లాలన్నీ ప్రసాదించారు సార్. ఆయన పిలుపు మేరకే నాయకుడు అలా ఉండాలా, తనతో పాటు మనిపించి. అదే ఈయన అనౌన్స్ చేసేదానికి పంచాయతీరాజ్ ఉద్యోగులు మొత్తం 14 కోట్లు అనౌన్స్ చేశాడు. వాళ్ళందరూ వాళ్ళ వేతనం మేము ఇస్తున్నాం ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ. అది రాజకీయ నాయకుడు, రాజకీయ పరిపక్వత. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదనేది. దీనికేం సమాధానం చెప్తారు? చెంప చెల్లమనిపించాడు విమర్శించే వాళ్ళకి. మరి ఆ గుండె ధైర్యం కూడా ఉండాలి సార్. డబ్బులు లక్షల కోట్లు సంపాదించుకుంటారు, ఏం తీసుకెళ్తారు నారాజు గారు మీరు చెప్పండి. కరెక్ట్ అండి. సరే, పవన్ కళ్యాణ్ గురించి ఇంకొక ఫైనల్గా మనం చెప్పుకోవాలంటే, ఏం తక్కువ చేసినా ఎక్కువ చేశామని చెప్పుకుంటుంటారు ప్రతి ప్రభుత్వంలో కూడా నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు అంతా కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వైఫల్యాన్ని తన నోటితో తాను ఒప్పుకున్నారు చూడండి, అది చాలా గొప్పగా చూడొచ్చు. అంటే
ఎంత చేసినా కూడా చివరి వరకు వెళ్ళలేకపోయాము. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది అధికారులు సరిగ్గా సహకరించకపోవడంతో పూర్తి స్థాయిలో మేము రీచ్ చివరి వరకు పోయాము అనేసి దాన్ని ఒప్పుకున్నారు కదండి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అది పరిణితి చెందిన రాజకీయ నేతకి ఆయన ఎవరు చెప్పరు అట్లా మేమంతా బాగా చేసాం అనుకుంటా. చివరిలో కొందరు ఉద్యోగులు సహకరించిపోవటం వల్ల నేను అనుకున్న లక్ష్యానికి చివరి వరకు కొద్దిగా సహాయం చేయటంలో మేము కొద్దిగా విఫలమయ్యామనే మాట చెప్పాడు చూసారా, అది రాజకీయ పరిణితి అంటే, అది రాజకీయ నాయకుడు గొప్పతనం అంటే, అది చంద్రబాబు నాయుడు అంటే. అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఈ వరదల్లో బాధితులు చిక్కుపోయి ఆహాకారాలు వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉంటే ఈ రాజకీయ నాయకులు బురద రాజకీయాలు చేస్తుంటారు అన్నమాట. వీళ్ళు వాళ్ళ మీద బురద, వీళ్ళు వాళ్ళ మీద బురద. ఇది కరెక్ట్ అంటారండి? అది తప్పండి. ఇది ప్రజలు సహాయం చేయాలి, అవసరమైతే సహాయం చేయాలి, కాకపోతే మేలకుండా ఉండండి. అంతే. ఏం చేయకుండా బురద రాజకీయాలు చేయడం చేసే వాళ్ళని గుడ్డ కాల్చి నెత్తి మీద అంటారు చూసారా, ఇంతే. ఈ ఉపయోగం ఉందా? ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు తీర్పిస్తారు. ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి మీరు ఓపిక ఉండాలి. మీరు అప్లిఫ్ట్ అవ్వాలంటే ప్రజలు మంచి మనసులు, ప్రజలు చేసేవాడిని, అన్నం పెట్టేవాడిని వాళ్ళ నోట్లో సున్నం పెట్టాలనుకుంటే ఎట్లా? వాళ్ళని విమర్శిస్తే ప్రజలు స్వీకరించరు కదా, ప్రజలకు తెలుసు కదా. ఓకే అండి, ఇప్పటికైనా నాయకులు అంటే రాజకీయ నాయకులు గ్రహించి రాజకీయాలు పక్కన పెట్టి ఈ విపత్కర సమయాలలో ఈ విపత్తులు సంభవించినప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి బాధితులకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి విమర్శలకు బురద రాజకీయాలకు సెలవిస్తే బాగుంటుందని మనం అందరూ కోరుకుంటామండి. తర్వాత మరొక వీడియోలో మీతో కలుసుకుంటాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే.